హాయ్ ఫ్రెండ్స్. మా మేనల్లుడు ఇల్లందులో నాటుకోళ్ళు పెంచుతాడు. అయితే మొన్న మేడారం వెళ్ళినప్పుడు చూద్దామని పోయినాం. ఇదివరకు ఒకసారి వచ్చిన నేను ఇక్కడికి స్టార్టింగ్లో 2 ఇయర్స్ 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా. అప్పుడు ఒక 7-8 కోళ్ళతోటి స్టార్ట్ చేసిండు. ఇప్పుడు చాలా అయినాయి. మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే చాలా సహజమైన పద్ధతిలో పెంచుతున్నాడు కాబట్టి. మామూలుగా బయట బ్రాయిలర్ చికెన్ దీనికంటే తక్కువ ధరకే దొరికిన మనం నాటుకోడినే తినడానికి ఇష్టపడతాం కదా. ఎందుకంటే వీటి పెరుగుదల న్యాచురల్గా ఉంటుంది. ఫాస్ట్గా పెరగడం కోసమని బ్రాయిలర్ చికెన్ లాగా రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ లాంటివి వాడరు కాబట్టి ఇలాంటివి తిన్నా మన హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నాటుకొనే తినడానికి ఇష్టపడతారు ఎవరైనా. కానీ ఇందులో కూడా సొనాలి వంటి కొత్త రకం బ్రీడ్స్ వచ్చినాయి. అవి చూడడానికి నాటుకోడిలాగా, పెరిగే పద్ధతి మాత్రం బ్రాయిలర్ లాగా ఉంటుంది. వాటి టేస్ట్, కాస్ట్, హెల్త్ బెనిఫిట్స్ కూడా బ్రాయిలర్ కంటే ఎక్కువ, నాటుకోడి కంటే తక్కువ అన్నట్టు ఉంటాయి. అయితే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అనుకుంటారేమో. విషయం ఏంటంటే బ్రాయిలర్ చికెన్ మంచిది కాదని తెలిసినా అవసరం కొద్దీ తినేవాళ్ళం, తింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడన్నా ఒకసారి నాటుకోడి తినాలనిపించో, తింటే మంచిదనిపించో తెలియక నాటుకోడి అనుకొని తీసుకొని మోసపోకండి మాలాగా. ఎందుకంటే మేము కూడా అట్లనే తక్కువ ధరకు వస్తుందని మురిసిపోయి తీసుకున్నాం. కానీ మా వాడు చెప్పేదాకా మాకు తెలియలేదు అది నాటుకోడి కాదని. తీసుకున్నాం కాబట్టి ఇక తినక తప్పలేదనుకోండి. టేస్ట్‌లో కూడా తేడా ఉంటుంది. అన్నీ తెలిసి తీసుకుంటే ఏమో గానీ, ఒకటి అనుకోని ఒకటి తీసుకుంటేనే మంచిగా అనిపియదు కదా. అందుకే అవేర్‌నెస్ కోసం చెప్తున్నా. ఎందుకంటే మన చుట్టూ అసలు వాటికంటే ఆల్టర్‌నేటివ్సే ఎక్కువున్నాయి కాబట్టి. నేను దేన్ని తక్కువ చేయడానికో, లేదా వేరే ఏ ఉద్దేశంతోటో ఈ వీడియో చేస్తలేను. జస్ట్ అవగాహన కోసం మాత్రమే. నాటుకోడంటే కడుపు నిండా తినాలి, కాలి కొద్దీ తిరగాలి. అట్లనే ఫాస్ట్‌గా పెరగాలని మందులు, మాకులు లాంటివి వాడొద్దు వాటికి. వాటి పెరుగుదల న్యాచురల్‌గా ఉండాలి. అట్లా పెరిగితేనే కదా మనం నాటుకోడి అంటాం. అగో ఆ విధంగా పెరిగినాయి ఇవి. మనం ఇంట్లో పెంచుకునే కోళ్ళ లెక్కనే పెంచుతున్నాడు. ఇవి 1 కేజీ వెయిట్ రావడానికి 6 నెలల సమయం పడుతుందంటే ఆలోచించండి మీరే ఎంత సహజంగా పెంచుతున్నాడో. సో, మీలో ఎవరన్నా ఇల్లందు దగ్గరలో ఉన్నవాళ్ళు ఒకవేళ నాటుకోడి కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.